ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము డీమార్ట్కి పోతున్నాం ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత డీమార్ట్కి అయితే పోతున్నాం. అక్కడే మనకు దగ్గరే ఉంటుంది కానీ మేము పోము. ఇక కుర్చీలోకి ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు పోతున్నాం మేము డీమార్ట్కి. అయితే ఎంత అల్లరి చేస్తారో ఏమో చూడాలి ఫ్రెండ్స్. అయ్యా నువ్వు డీమార్ట్కి పోదామని అంటుండు, అందుకనే. ఏమైందిరా కూర్చో. చెల్లకట కొంచెం తినిపిరాయా. నోట్లో పోనే లేదు రాయాన్. డార్క్ చాక్లెట్ అయితే తింటారు ఫ్రెండ్స్. ఇల్లు మనకు పెట్టినా తినేసింది, మళ్ళీ అడుగుతుంది. ఇప్పుడైతే పోతున్నాం. ఇంట్లో సామాన్లు అయితే అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్, అందుకనే డీమార్ట్కి పోయి తెద్దామని పోతున్నాం. కుర్చీలు చెప్పులే, అవి చెప్పులు వేసుకో. కుర్చీలు రెడీ అయిపోయింది, చెప్పులు వేసుకొని రెడీ అయిపోయింది. నువ్వు కూడా గుడ్ బాయ్ లాగా వేసుకున్నావు. పోతున్నా పోతుంటాం. తీ నోట్లోకి వెళ్తే తీరా నోట్లోకి వెళ్ళి. ఎప్పుడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ తెలియదు నాకు కూడా. కింద వాళ్ళది కావచ్చు. నువ్వు జరుగు రాదు, బండి తాకుతుంది. కూర్చో బాయ్. కూర్చి బాయ్. దాని షర్ట్ బటన్స్ ఊడతానే ఎందుకు? బాగా స్టైల్ చేస్తుంది బండి ఎక్కంగానే. కాళ్ళు ఊపుతుంది మస్తు. దా రావద్దా నేను? దాలా బాయ్ కూర్చో. బాయ్ నేను వస్తలేను. బాయ్ కూర్చులు ఎక్కించుకోరా నన్ను. అరే అరే ఇక్కడైతే డీమార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. డీమార్ట్కి అయితే చాలా రోజులు అయిపోయింది అసలు. కుర్చీలు ఇది డెలివరీ అయినాక ఎంత ఒక 1 month ఏమో ఉన్నప్పుడు పోయినామని అంటే అసలు పోనే లేదన్నట్టు. ఇంకా నార్మల్గా బయట నుంచే తీసుకొస్తున్నారు మా హస్బెండ్. అయితే ఎక్కువ డీమార్ట్కి పోతలేము, ఎందుకంటే అనవసరమైన ఎక్కువ తీసుకుంటాం కదా డీమార్ట్కి పోతే. అందుకని చెప్పేసి వెళ్తలేము అన్నట్టు, ఖర్చు ఎందుకు అనవసరంగా అని చెప్పేసి. ఇంకా ఆయన కూడా ఊరికే డీమార్ట్ అని అంటున్నాడు. ఇంకా చాలా రోజులు అయింది. ఇంట్లోనైతే అసలు ఏం సామాన్లు లేవు. పప్పులు ఉప్పులు అయినా, మన సోప్స్ అయినా కూడా, లిక్విడ్స్ అవన్నీ కూడా అయిపోయినాయి. ఇక బయట ఏంటంటే కూడా 2-3 షాపులు తిరిగి అదే బిల్ అవుతుంది. అదేదో ఒకటి దగ్గర పోయి చేసుకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ చాలా రోజులు అయింది. కుర్చీలు కూడా ఇప్పుడు డీమార్ట్కి మీకు ఊహ తెలిసినప్పటి నుంచి పోలే కదా, ఎట్లుంటుంది ఏంటి అని చూస్తుంది, మంచిగా ఎంజాయ్ చేస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ మా హస్బెండ్కి చెప్తేనైతే వెళ్ళినాం అన్నట్టు. డీమార్ట్కి అయితే వెళ్ళినాము. పిల్లలు అయితే నిజంగా చాలా ఎంజాయ్ చేశారు. కొంచెం కూడా అసలు ఫుల్ ఎంజాయ్ చేసింది. అనుకునే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎంత సతాయిస్తుందో ఏమో, ఏమైనా కొననిస్తుందో లేదో, ఏడుస్తుంది కావచ్చు అది ఇది అని అనుకుంటుండే. ఇక కానీ పాపనైతే మంచిగా ఆడుకుందన్నట్టు. పాపం అంటే కొత్త ప్లేస్, వాళ్ళ డిఫరెంట్గా అనిపిస్తుంది కదా వాళ్ళకి. మనం లైట్స్ ఉండేసరికి, అన్ని సామాన్లు కనిపించేసరికి ఇద్దరు కూడా మంచిగా ఆడుకున్నారు. అయానికైతే తెలుసు బాగానే. మేము ఇల్లు కట్టకముందు అంటే ఊరికే డీమార్ట్కి అట్లనే పోయేటోళ్ళము. డీమార్ట్కి ప్లస్ ఇట్లా స్పెన్సరు, మోర్సు, రత్నదీపు అలాంటి స్టోర్స్లోనే మనం సామాన్లు తీసుకునే వాళ్ళం అన్నట్టు. ఇప్పుడు కొంచెం ఇల్లు కట్టినాక కొంచెం అంటే బయటికి అనవసరంగా ఖర్చులు ఎందుకు చేయడము, పైసలు కూడా ఉన్నాయి కదా, అనవసరమైన ఎక్కువ తీసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇక అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కావాల్సిన దానికి పోయి ఇంకా వేరే కూడా తీసుకుంటూ ఉంటాము. దానివల్ల బిల్లు ఎక్కువైపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా చాలా కట్ చేసేసినాం. అంటే ఇట్లా బయటికి వెళ్ళడం అవన్నీ కూడా బంద్ చేసేసినాం అన్నట్టు. ఇంకా చాలా రోజుల తర్వాత వెళ్ళినాము. ఒక 7-8 months అయిపోయింది అన్నట్టు వెళ్ళాక. 7-8 ఏడాది ఫ్రెండ్స్. 1 year వస్తుంది దగ్గర 1 year తర్వాత పోయినాం అన్నట్టు. ఇప్పుడు ఇక్కడనైతే డీమార్ట్కి ఇక మా హస్బెండే తీసుకొస్తారు ఏదైనా కూడా. ఆయన లిస్ట్ అవుట్ అంటే లిస్ట్ వేసిస్తే ఆయన వెళ్ళి తీసుకొస్తారు. లేకపోతే మేము కూడా అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అట్లా తీసుకొని వస్తాము. ఎన్ని సామాన్లు తీసుకున్నా కూడా ఏదో ఒకటి తక్కువనే అవుతుంది. ఇంకా ఇంట్లోనైతే ఎన్ని తీసుకున్నా కూడా పిల్లలకి మళ్ళీ స్నాక్స్ చేద్దామని అనుకొని ఇక పల్లి పట్టీలు, ఇంకా నువ్వుల లడ్డూలు అట్లా చేద్దామని అనుకుంటున్నా. సమ్మర్ కదా అసలు తినడానికి ఏదో ఒకటి కావాలి. అయానికైతే 24 hours ఏదన్నా తినడానికి అడుగుతూనే ఉంటాడు అన్నట్టు. వాడు ఇంట్లోనే ఉంటాడు కదా,
ఇంకా ఎత్తినా బయట నుంచి తెచ్చినా కూడా డేంజరే ఉన్నది. ఏం తినాలన్నా ఆలోచించాల్సి వస్తుంది ఒకటికి 10 సార్లు. అసలు ఏది మంచిదో, ఏది కెమికల్ అయి ఉన్నదో, ఏం కెమికల్ పెట్టినారో ఏందో. ఫ్రూట్స్ కూడా భయం లేకుండా తినలేకపోతున్నాము. ఏది తిన్నా కూడా భయమే అవుతుంది అసలు. ఇక వెనిగర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాం అన్నట్టు. వెనిగరు ఇంకా బేకింగ్ సోడా అలాంటివి కూడా తెచ్చుకున్నాము వాష్ చేయడానికి, ఫ్రూట్స్ వాష్ చేయడానికి, మళ్ళీ వెజిటేబుల్స్ కూడా వాష్ చేయడానికి తెచ్చినాము. చిన్న పిల్లలు కదా ఫ్రెండ్స్, మనం అంటే ఏదో కొంచెం అటు ఇటు ఇమ్యూనిటీ పవర్ ఏదో ఒకటి ఉండి తట్టుకుంటాము. కానీ వీళ్ళు చిన్నోళ్ళు కాబట్టి మాకు ఏది పెట్టాలన్నా టెన్షన్ అవుతుంది. ఇప్పుడు మేము బయటనైతే అసలు ఏం కొనియము. ఇక్కడనైతే ఇది ఐస్ క్రీము అసలు ఒక 3 సంవత్సరాల నుంచి తినాలి అనుకుంటున్నా. ఈ రోజు కూడా తినలేదాన్ని, తీసుకుంటే నేను తిందామని తీసుకుంటే మళ్ళీ పిల్లలు కూడా కావాలని ఏడుస్తారు కదా, అందుకని చెప్పేసి తీసుకునే లేదన్నట్టు. ఇక చూసి అక్కడ పెట్టేసిన. ఐస్ క్రీమ్ చేసేది అయితే తీసుకున్నా. అయ్యా నువ్వు ఐస్ క్రీమ్స్ అడుగుతాడు. మేము ఒక్క అరుణ్ ఐస్ క్రీమ్స్, అమూలు తప్ప ఇంకా వేరే ఏం తీసుకోము ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్లలోనైతే మొన్న మ్యారేజ్కి వెళ్ళినాం కదా, అక్కడ ఐస్ క్రీమ్ కావాలని అయ్యాను మస్తు ఏడ్చిండు, అయినా కూడా కొనియలేదు. ఇంటికి వెళ్ళినాక ఆడ మన ఇంటి దగ్గర అరుణ్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, అదే తీసుకున్నాము. అదే కొనిస్తా నీకు, వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అక్కడ కొనిస్తా అని చెప్తే, మళ్ళీ మొన్న వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ షార్ట్ వీడియో చూసిరు కదా ఫ్రెండ్స్ మీరు, అదే అన్నట్టు. వాడు అక్కడ పెళ్లి దగ్గర మేము కొనిస్తామని మనకి మాట ఇచ్చినాము, ఇంటికి వెళ్ళినాక కొనిస్తామని. ఇక అందుకనే వాడు అక్కడ ఆగిండు అన్నట్టు. ఇంటికి వచ్చినాక కొనిస్తామని చెప్పినందుకు అక్కడ అడగలేదు, ఇక అంత సతాయించలేదు. ఇంకా ఇంటికి వచ్చినాక నీకు మంచి ఐస్ క్రీమ్ కొనిస్తామంటే సతాయించలేదు. ఇక అందుకని చెప్పేసి మళ్ళీ తీసుకుపోయి ఆడ అరుణ్ ఐస్ క్రీము ఆయనకి నచ్చింది, వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ కొనిచ్చి తినిపించినాం అన్నట్టు. ఇక బయట అన్నీ కూడా అసలు ప్లీజ్ పెట్టకండి, బండ్ల పైన వస్తారు కదా. ఇంకా మనం నార్మల్గా ఎక్కడ పడితే అక్కడ ఐస్ క్రీమ్స్ కొంటూనే ఉంటాం. అవన్నీ కూడా ఫామ్ ఆయిల్ అట ఫ్రెండ్స్. మొత్తం ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి వీడియోస్, ఎవరైనా చూడకపోతే చూసి తెలుసుకోండి. మొత్తం ఫామ్ ఆయిల్ కలిపి ఐస్ క్రీమ్స్ లాగా అమ్ముతున్నారట. కొంచెం తినేది కొంచెం మంచిగా చూసి తినండి. పిల్లలు ఆగరు, నిజమే అది. ఎవరైనా తింటా అంటేనో, ఎవరిదైనా తినడం చూసో, లేకపోతే ఎవరైనా కొనిస్తే అంటే ఎవరైనా తెచ్చి ఇస్తే కూడా మనం ఆపలేము. అంటే ఏం చెప్పలేము ఆ సిచ్యువేషన్కి, ఎక్కడ అనలేము, ఇవ్వండి అనలేము, ఏం చెప్పలేము. కాకపోతే తెచ్చేది ఏదో మంచిది తెచ్చి పిల్లలకైతే ఇవ్వండి. వాళ్ళ ఏజ్ ఇంకా ఇప్పుడు చిన్నోళ్ళే కదా, ఇంకా చాలా ఇయర్స్ హెల్దీగా ఉండాలి వాళ్ళు. ఇప్పుడు హెల్దీగా ఉంటేనే తర్వాత హెల్దీ లైఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడే అన్ని కెమికల్స్ తోటి చాలా ఘోరం అవుతుంది. బయటనైతే ఫుడ్ తినాలన్నా భయం అవుతుంది, ఏం తినాలన్నా భయం అవుతుంది. మ్యాక్సిమం ఇంట్లోనే చేయడానికి ట్రై చేస్తున్నాను నేనైతే. మీరు అంటే ఇప్పటికే చాలామంది తెలుసు కావచ్చు, నేను ఇంట్లోనే చాలా చేస్తాను అని చెప్పేసి పిల్లల కోసం. బయట అయితే మ్యాక్సిమం మేము అసలు ఇప్పటివరకు అయానికి ఒక రెండు చిప్స్ ప్యాకెట్ కూడా కొనియలేదు ఫ్రెండ్స్. అంటే వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము ఒక్క చిప్స్ ప్యాకెట్ కూడా అసలు కొనియము. ఎవరైనా తీసుకొచ్చి ఇస్తేనే తప్పితే మేము అసలు చిప్స్ అసలు కొనియము. లాలీపాప్స్ కూడా కొనియము. ఇక ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఎవరైనా పిల్లలు బయట వెళ్తే ఇంకా ఏం చెప్పరాదు కదా ఫ్రెండ్స్. ఇంకా 10 మందిలో ఉన్నప్పుడు ఏమైనా చెప్తామా, అలాంటి సిచ్యువేషన్లో తినిపించడం అవుతుంది. కానీ ఇంట్లోనైతే అసలుకి ఇంకా నేనన్నా తినని అని చెప్తా. అని ఇంకా మా హస్బెండ్ అయితే బాగా స్ట్రిక్ట్ ఉంటారు, అసలు తిననియరు అన్నట్టు. కూల్ డ్రింక్స్ కూడా అసలు తాగనియము, ఏదైనా అకేషనల్గా అట్లా తాగుతాం అంతే తప్పితే. ఇక్కడైతే స్టెయిన్లెస్ స్టీల్ మళ్ళీ ట్రిప్లై కడాయిస్ ఉంటాయి కదా, అవి అయితే చూసినా కానీ బాగా రేట్లు ఉన్నాయి. రేట్లు అయితే బీవచ్చంగా ఉంటాయి అన్నట్టు. ట్రిప్లై కడాయి ఒక 2 ప్యాన్స్ ఉన్నాయి, కానీ ఒకటి 2 అట్లా కావాలి. ఇంకా నాన్ వెజ్కి అట్లా సపరేట్గా కావాలని చూస్తుండే. ఇంకా బాగా రేట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి మా చిన్న బిందె అని చూపిస్తున్నాం. కఫ్ వస్తుంది ఫ్రెండ్స్, అందుకనే కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకని వాయిస్ కూడా చాలా లో ఉంది. కుర్చీలు పడ్డ తర్వాత నుంచి అసలు నాకు హెల్త్ సరిగ్గా ఉండట్లే అన్నట్టు. పిల్లలకి ఏదైనా చేసి పెడదామన్నా ఓపిక వస్తలేదు. ఇక మొన్ననే ఇక డిమార్ట్ పోయి వచ్చిన తర్వాత వాళ్ళకి నువ్వులది, పల్లీలది అవి లడ్డూలు చేసి పెట్టినా. ఇక అవే తింటుండు అయాన్కి ఇట్లా ఏదో ఒకటి తినడానికి కావాలి ఫ్రెండ్స్. వానికి బాగా అట్లా అలవాటు అయిపోయినాడు. అంటే ఏందో చిన్నపిల్లలు ఎట్లుంటారు చెప్పండి, కొంచెం సర్టెన్ ఏజ్ వచ్చేదాకా వాళ్ళకి ఇట్లా తినడానికి అంటే ఇట్లా లిమిట్గా తినాలి, అంతే తినాలని వాళ్ళకి తెలియదు కదా. అందుకని చెప్పేసి ఇంకనైతే అన్నీ చూస్తున్నాము. ఇవన్నీ వేసిన నేను, మా హస్బెండ్ ఎప్పుడు తీసేసిరో ఫ్రెండ్స్ బిల్లు చేసే టైంకి అన్నీ తీసేసిండు. ఆడలకి ఎట్లా అంటే ఇంట్లో సామాన్లు చూస్తే ఆగదు మన ప్రాణం. ఒక 2-3 అయినా తీసుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇంకా తర్వాత బిల్లు ఎక్కువ అయిపోయిందని చెప్పేసి తీపిచ్చేసినారట.
ఇట్లా ఇవి బాగుంటాయి కదా. తర్వాత ఏంటి చికెన్ మ్యారినేషన్ చేయడానికన్నా దేనికన్నా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా. గ్లాస్ వేరే అయితే మ్యాక్సిమం ఇట్లా అప్పుడు మా హస్బెండ్కి తెలియకుండా ఏంది కొన్ని తీసుకొని ఉండే, మళ్ళీ పోయినప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యే టైంలోనే ఇంకొన్ని తీసుకొని ఉండే, మళ్ళీ తర్వాత ఒకటేసారి తీసుకోవాలంటే కాదు కదా ఇంట్లో. అప్పుడు డీమార్ట్కి ఊరికి వస్తుండే, మేము ఊరికి వస్తున్నప్పుడే ఒక 2-3 అట్లా తీసుకొని ఉండే గ్లాస్ వేరేవి, ఏమైనా ఇట్లా కారము, సాల్ట్, ఇట్లా షుగర్స్ అవి పెట్టడానికని తీసుకున్నా, మళ్ళీ పోపు సామాన్లు అవి పెట్టడానికని తీసుకున్నా. ఇక పిల్లల స్నాక్స్ ఏమైనా గ్లాస్ వేర్లోనే పెట్టాలని అవి తీసుకున్నా అన్నట్టు. అవి తీసుకున్నవి ఉన్నాయి, కాకపోతే ఇంకొన్ని ప్లాస్టిక్ ఉన్నాయి, అవి కూడా చేంజ్ చేయాలన్నట్టు. ఇక్కడ వాటర్ బాటిల్స్ ఫ్రెండ్స్ అసలు బీభత్సమైన రేటు ఉంది, అసలు ఎందుకో ఏమో తెలియదు. ఈ చిన్న మన కుచ్చు పాపకి ఒక సిప్పర్ తీసుకుందామంటే అన్నీ 200 చేంజ్ ఉన్నాయి, 250 అట. అదేమన్నా మళ్ళీ ఏంది స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్, స్టీల్ సిప్పర్ అయితేనేమో అంత పెట్టిరా ఏమనిపించేది, అదేమో మళ్ళీ వచ్చి ప్లాస్టికే, మళ్ళీ ఇంతంతనే ఉంది. ఇక దానికి బదులు ఏదైనా సిప్పర్ బాటిల్ తీసుకోవడం బెటర్ కదా అని చెప్పేసి ఇక మేము అది తీసుకునే లేదు. కిచెన్కి క్లాత్ కావాలంటే అవి క్లాత్లు అయితే తీసుకున్నా. అంటే చాలా సామాన్లే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇక చాలా రోజుల తర్వాత వెళ్ళినా కదా, ఇంట్లో కూడా అసలు ఏం లేకుండే. ఇక అవన్నీ ఏమేమి కావాలి ఏందని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటే, ఎందుకంటే మన ఇవి మినపప్పులైనా, ఉప్మా అయినా, మళ్ళీ పోహాలు, పెసరపప్పు, కందిపప్పు అలాంటివన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటా. ఒక 1 మంత్ కోసమేనే కాకుండా ఒక 1.5 మంత్ 2 మంత్స్ అట్లా వచ్చేటట్టుగా తీసుకుంటా. ఇప్పుడు ఇంకా 2 మంత్స్ దాకా కొంచెం మనకి అంటే ఇబ్బంది ఉండదు కదా. మళ్ళీ ఇంతగానో పైసలు పెట్టినాము, మళ్ళీ ఒక 2 మంత్స్ కూడా రాలేదు అన్న ఫీలింగ్ కాకుండా పోయినాము, ఒక 2 మంత్స్ అన్న వచ్చినాయి అంటే సామాన్లు అన్నట్టు ఫీలింగ్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నా. ఇక్కడ మేమైతే సేమియా రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉంటాము, ఎందుకంటే ఆయానికి ఎప్పుడైనా సేమియా ఊకే తినబుద్ధి అవుతుంది అన్నట్టు. ఇక వాళ్ళు పాలు తాగినప్పుడు పాపకు కూడా ఇప్పుడు తినిపిస్తా అన్నట్టు. ఇక న్యూడిల్స్ అలాంటివి ఏం అలవాట్లేదు ఫ్రెండ్స్. మ్యాగీ అయినా, ఇప్పి అయినా అలాంటివి అసలు అలోనే లేదు. అంటే మా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో నేను మా హస్బెండ్ ఇద్దరమే ఉండేటోళ్ళం కదా, ఇంక అప్పుడు బాగా తినేటోళ్ళం మేమిద్దరము. ఇప్పి కాకుండా మ్యాగీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మ్యాగీ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా తినేటోము. వారానికి ఒక 2 సార్లు 3 సార్లు మ్యాగీ అయితే ఖచ్చితంగా తినేటోళ్ళము. కాకపోతే ఎప్పుడైతే ఇంకా అయ్యాను తినడం స్టార్ట్ చేసిండో ఇక అప్పటి నుంచి బంద్ చేసేసినాం, ఎందుకంటే అది కూడా మంచిది కాదు కదా ఫ్రెండ్స్. ఇక మ్యాగీ అందుకని చెప్పేసి మేము కూడా బంద్ చేసేసినాం అన్నట్టు. ఇప్పుడు మేము ఎన్ని ఇయర్స్ అయింది తెలుసా ఫ్రెండ్స్, మ్యాక్సిమం మా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 6 ఇయర్స్ అయిందా, 6.5 ఇయర్స్ కావడానికి వస్తుంది. మేము 3-4 ఇయర్స్ అయింది కావచ్చు మ్యాగీలు తినాక. ఇక వీళ్ళు తింటారు కదా పిల్లలు, ఇక వాళ్ళకు మంచిది కాదని చెప్పేసి మేము కూడా కొన్ని చేంజ్ చేసేసుకున్నాం అన్నట్టు అసలు హ్యాబిట్స్. చాక్లెట్స్ అయితే ఈ మధ్య కాలంలో అయితే డార్క్ చాక్లెట్స్ అయితే ఒకటి పెద్దది ఉంటుంది కదా అమూల్లో, అదైతే తీసుకొచ్చి పెట్టేస్తున్నా. కొంచెం అడిగినప్పుడు అలా కొంచెం ఇస్తున్నా, అది మంచిదే కదా డార్క్ చాక్లెట్ అని చెప్పేసి. ఇంకా మాకు నెలకి ఇట్లా ఖర్చులు ఎక్కువైపోతాయి ఫ్రెండ్స్. మ్యాక్సిమము ఏంటిది ఆల్రెడీ ఇల్లు లోను అవన్నీ ఉంటాయి కదా, మాకు హాస్పిటల్ ఖర్చు మళ్ళీ హాస్పిటల్ అయితే ఇంకా మాకైతే నెల అయితేనే ఉంది. ఎవరికో ఏదో ఒకటి ఇంట్లోనైతే అయితే అయ్యనికన్నా అవుతుంది, కుచ్చుల కన్నా అవుతుంది, నాకన్నా అవుతుంది. ఇక మా హస్బెండ్కి అయితే కొంచెం తక్కువనే అనుకోండి. ఆయన ఏమైనా అయినా కూడా చిన్నగానే ఏదైనా టాబ్లెట్లు అట్లా వేసుకొని ఇచ్చేస్తారు, కానీ మాకైతే డైరెక్ట్ హాస్పిటల్లే. ఇక హాస్పిటల్ మళ్ళీ వేల బిల్లులు ఏమో. ఇంక అందుకని చెప్పి హాస్పిటల్కి పెట్టే బదులు ఇప్పుడు ఫుడ్ మంచిది తీసుకుందాము, అందరం ఫుడ్ మంచిది తీసుకొని బయట అన్నీ బంద్ చేసేసి ఇంట్లో ఫుడ్డే మంచిగా తీసుకుంటే హాస్పిటల్ బిల్ అన్న తగ్గుతుంది అయింది అనేది చూడాలి అని అనుకుంటున్నాము. హాస్పిటల్కి ఏదో పెట్టేది మనం మంచి ఫుడ్ తీసుకోవడంలో పెడితే మనకు కొంచెం హెల్తీగా అయినా ఉంటాము, మళ్ళీ హాస్పిటల్కి పోవడం కూడా తప్పుతుంది కదా అన్న ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. అసలు ఘోరంగా అయిపోతుంది మా పరిస్థితి అయితే. అసలు నెల హాస్పిటలే అవుతుంది. ఇప్పుడు మార్చి మంత్ అంతా, మార్చి సగంలో అంటే 15 కుచ్చులకు ఎప్పుడు జ్వరం వచ్చింది, ఉగాది పండుగ ముందు కూడా జ్వరమే ఉండే ఆమెకి. అప్పటి నుంచి స్టార్ట్ చేసి స్టిల్ ఇప్పటి వరకు ఒకరి తర్వాత ఒకరికి ఏదో ఒకటి అయితేనే ఉంది. హాస్పిటల్కి అయితే ఇంకా పోతూనే ఉన్నాం మేము, ఏదో ఒకటి అయితేనే ఉంది, హాస్పిటల్కి పోతూనే ఉన్నాము. అంటే ఒక 1 మంత్ నుంచి హాస్పిటల్ బిల్లే ఒక 10,000-15,000 కావచ్చు మాకైతే. ఇక అన్నీ కూడా క్రెడిట్ కార్డులకి వెళ్ళి కూడా ఫ్రెండ్స్. మళ్ళీ ఇక దాన్ని నింపడానికి మళ్ళీ ఎన్ని తంటాలు పడాలో అట్లా ఉన్నది ఫ్రెండ్స్ ఇక ప్రజెంట్ సిచ్యువేషన్. మరి మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాలు ఇంట్లోనే ఉంటాయి కదా. క్రెడిట్ కార్డ్ పుణ్యమా అని కొన్నిసార్లు క్రెడిట్ కార్డ్ మంచిదే అనిపిస్తుంది, ఇంకొన్నిసార్లునేమో
ఇక పెద్ద పెద్ద అమౌంట్ వాడితే ఇంకా కష్టమే. ఇక దానివల్లనే బ్రాస్లెట్ కూడా అమ్మేసినాం కదా. ఇక అదో బాధ అన్నట్టు, బ్రాస్లెట్ పోయిందన్న బాధ కూడా ఉంది. ఒక ఇల్లు కోసం ఎన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందో మాకైతే, ఒక ఇల్లు కావాలనుకున్నందుకు. ఇక కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా. ఇంక ఇక్కడనైతే పాప్కార్న్ కావాలని అంటుండే అయ్యాను. అప్పటికే క్లోజ్ అయిపోయింది డిమార్ట్ అంతా, మేమే ఉన్నాం లాస్ట్లో. ఇక బిల్డింగ్ దగ్గరనైతే ఇక పాప్కార్న్ కూడా క్లోజ్ చేస్తుండే. ఇక పిల్లలకు కావాలని చెప్తారని ఇక పాప్కార్న్ అయితే తీసుకున్నాం. మంచిగా ఉండే, టేస్టీగా ఉండే పాప్కార్న్ అయితే. ఇలా తీసుకొని ఇద్దరైతే తింటున్నారు. అయ్యాను ఆగాడు అస్సలు, ఏదైనా తింటుంటే వానికి వెంటనే కావాలి. మేడం కూడా మొన్న అదే చెప్తుంది, అసలు పేషెన్స్ లేదు మేడం అయ్యానికి, కొంచెం అంటే మెల్లగా ఏది కూడా చేయడు, ఏదైనా చెప్తే పని తొందరనే చేసేయాలి, లేకపోతే ఏమన్నా చెప్పినామనుకో తొందరగా ఇచ్చేయాలి అన్నట్టుగా ఉంటాడు. అది ఇదని అంటుంది. ఇది కొంచెం పేషెన్స్ ఉండేటట్టు ఎట్లా చేయాలో ఏమో తెలియదు. 4000 చేంజ్ అయితే అయింది ఫ్రెండ్స్ బిల్ అయితే. ఒక 2 months అన్న వచ్చేటట్టు చూడాలి సరుకులు. మళ్ళీ వాషింగ్ మిషన్ లిక్విడ్ మేము సపరేట్గా తీసుకున్నాం, 4500 600 అట్లా అయ్యింది. మళ్ళీనేమో ఏంటిది ఇంకొన్ని సామాన్లు తీసుకునేటివి ఉన్నాయి, ఇంకా కొన్ని కట్ చేసినాం కూడా మేము దాంట్లో. ఏంటిది మన ఫ్లోర్ క్లీనర్స్, వాష్రూమ్ క్లీనర్స్ అవి బాగా రేట్ ఉన్నాయని చెప్పి ఇక అంటే హోల్సేల్ షాప్ ఉంది కదా, ఉంటాయి కదా బయట, అక్కడ నుంచి తీసుకొద్దామని చెప్పి అవి కూడా తీసుకురాలేదు. ఇక చూడాలి, వాటికి కూడా ఒక 500-600 అయిపోతాయి అన్నట్టు మన ఇంట్లో క్లీన్ చేయడానికి. ఇక మేము వాషింగ్ మిషన్ లిక్విడ్ మన రిలయన్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంట్లో నుంచి తీసుకొస్తాం. ఆల్రెడీ వాడు తీసుకొచ్చాం ఫస్ట్. దానికంటే అంటే ఇక్కడ డిమార్ట్కి వచ్చే ముందే వాషింగ్ మిషన్ లిక్విడ్కి పోయొచ్చి, అంటే మమ్మల్ని ఇక్కడ దింపేసి అక్కడ పోయొచ్చారు అన్నట్టు. వాషింగ్ మిషన్ లిక్విడ్ అసలు లేకుండే, వాషింగ్ మిషన్ లిక్విడ్ ఇట్లా 2 days బట్టలు అట్లనే ఉన్నాయి. ఇక చేతితో అంటే ఉతకాలంటే అసలు అలాగానే కాదు, అన్నిగానే బట్టలు అయితే ఒక్క రోజునే. సమ్మర్ కదా ఫ్రెండ్స్, మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ 2 పూటల స్నానాలు చేస్తారు పిల్లలు అయితే. పిల్లలు మేము కూడా 2 పూటలు చేస్తున్నాం, లేకపోతే ఈ ఉడకకు ఇంకా ఏం లేదు. ఇక్కడైతే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ కావాలంటే అయానికి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అటు అంటే రెడీ చేసి పెడితే అది ఫ్రిడ్జ్ మార్నింగ్ వరకు అయిపోతుంది కదా అని చెప్పేసి వాళ్ళు చేసేసి ఇక్కడ సామాన్లు అయితే చదివేస్తున్నాము. మొత్తము ఏమేమి తెచ్చినాము, ఏంటిది, ఎంత జిఎస్టీ పడుతుంది ఏందని మా హస్బెండ్ అంతా కూడా చూస్తున్నారు. జిఎస్టీ బాగా పడుతుందట ఈ మధ్యకాలంలోనైతే. ఏది తీసుకోవాలన్నా అదే బాధ ఉంది కదా, జిఎస్టీ లేని. ఇంకెప్పుడో ఒకసారి పోతాం కదా, దాంట్లో ఏమన్నది అని చెప్పి బయట కొంటే జిఎస్టీ పడది, దీపాటికి తీసుకుపోయినావు జిఎస్టీ పడింది అని అంటున్నారు. అందుకని చెప్పి ఇంక ఎప్పుడో ఒకసారి పోతాం. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసినారు. ఇంక ఏటో ట్రిప్పులకి అయితే తీసుకోవతలేవు కదా, డిమార్ట్కి తీసుకుపోవడం కూడా బరువు అవుతుంది అనుకో అని చెప్పేసి నేను అంటున్నాను అన్నట్టు. ఇక కొంచెం అదేంది వాసన దాని మీద అన్నట్టు ఆఫర్ ఇచ్చి అదే ఆఫర్ పైసలు ఏంటిది మనకు జిఎస్టీలో కట్ చేసి చేసుకుంటారు, అది ఇదని చెప్తా ఉన్నారు ఇక్కడనైతే. ఇక అంత అయిపోయాక మాకు నైటు ఆ సామాన్లన్నీ తీసి అంటే సపరేట్ చేసి వాటికి పెట్టేసరికి నైటు 12 అయిపోయింది ఫ్రెండ్స్. 12 అట్లా అయిపోయింది. ఇంకా ఏ రోజు తెచ్చినా ఆ రోజే సర్ది పెట్టుకోవాలి, లేకపోతే ఇంకా పిల్లలు ఉంటే గోల చేస్తారు. ఇంకా అయ్యానైతే మేము ఎప్పుడు పండుకుంటామో అప్పుడు పండుకోవడానికి రెడీ ఉన్నాడు. అసలు పండుకోరా అంటే పండుకోడు. పాపనైతే పడుకుంది, లేకపోతే ఇంకా చిల్లర చేస్తారు కదా వీళ్ళతోని. అయ్యానన్న కొంచెం చెప్పింది, భయపెట్టు ఏదో ఒకటి ముట్టకుండా చేయొచ్చు, కానీ ఇక కుచ్చులు అయితే ఇక అసలు వినది. అసలు ఈ మధ్యలో ఇంకా ఘోరం తయారవుతుంది కుచ్చులు అయితే. ఏమైనా చెప్తుంటే ముందటి నుంచి ఓడుతుంది అది, లేకపోతే కుట్టడానికి వస్తుంది. మొత్తం రౌడీయిజం లాగా చేస్తుంది అన్నట్టు. ఇక పెరుగుతా అంటే ఎట్లుంటుందో ఏమో మా పరిస్థితి అసలు అర్థమైతే లేదు. ఇంత చిన్నది దానికి ఫుల్ కోపం ఉన్నది ఫ్రెండ్స్. ఎప్పుడైనా క్యాప్చర్ చేస్తే అది కుప్పబడేటప్పుడు మీకు అసలు ఏదైనా దాని చేతులకి వెళ్ళి తీసుకున్నాం అనుకోండి, ఇంకా ఘోరం, ఇక మొత్తం ఒర్రుతుంది. బీభత్సం చేస్తుంది. ఇక్కడ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే అవన్నీ మంచిగా వాష్ చేసేసి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ చేసిన తర్వాత జ్యూస్ వాటర్ మిలన్ జ్యూస్ అంతా జల్లడ చేయకండి, పల్క్ అట్లా ఇష్టం అలాంటి జల్లడ పట్టకండి. మాకు కొంచెం ఇష్టం ఉండదు, అందుకనే జల్లడ ఫ్రెష్ క్రీమ్ మళ్ళీ బ్రౌన్ షుగర్ అది కొంచెం వేసి మార్నింగ్ తినాలి. నార్మల్గా వాటితోనే స్వీట్నెస్ అని వస్తుంది, కాకపోతే ఒక స్పూన్ ఏమో వేసినండి. ఇక అవన్నీ పోసేస్తున్నాయి ఇక్కడ. ఇక ఎక్స్ప్రెషన్స్ చూడండి. అయిపోయినాక ఇంకా మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకుంటున్నాము. ఇక బయట తినకపోయకుండా ఇంకా ఇవే తింటుండు. ఏదో ఈ ఎండకి కొంచెం
అంత వాళ్ళకి తినబుద్ధి అవుతుంది కదా అట్లా అని చెప్పేసి ఈడనైతే మొత్తం సదిరేసినాం అన్నట్టు. దేంట్లో సామాన్లు దాంట్లో పెట్టేసిన ఇక ఇంత ఫుల్ కనిపిస్తుంది. ఇంట్లో పోపు సామాన్లు కూడా లేకుండే ఫ్రెండ్స్. ఇంట్లో పోపు సామాన్లు కూడా లేకపోతే నాకు మనసున పట్టదు అసలు. అంటే ఎంత ఘోరం అనిపిస్తుంది కదా. ఇక 12 అయిపోయింది. ఇక మొత్తం మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి నేను కూడా ఇక పడుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నా. ఈ వీడియోని అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. ఈ మధ్యలో చాలా వీడియోస్ తగ్గిపోయినాయి, పెట్టట్లే అన్నట్టు. అసలు ఒప్పుకొస్తలే పెట్టడానికి కూడా. మళ్ళీ వ్యూస్ కూడా తగ్గిపోయినాయి. అసలు యూట్యూబ్లో ఉన్న ఛానల్కి వ్యూసే ఇస్తలే, ఎందుకు ఇస్తలే ఏదో ఏమో అసలు ఏం అర్థమైతలే. దానివల్ల ఇంట్రెస్ట్ కూడా వస్తలే అన్నట్టు. వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.